హాయ్ ఫ్రెండ్స్, మనీ మిరాకిల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఎల్లప్పుడూ డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలను నిరంతరం స్మరిస్తూ జపిస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా స్మరిస్తూ ఉండండి. ఎప్పుడైతే మనం సంతోషంగా ఆనందంతో డబ్బు, సంపద, ఐశ్వర్యం అని పలుకుతామో అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ ఆ పదాలను స్వీకరించి మన జీవితంలోనికి కొత్త కొత్త డబ్బు, సంపద, ఐశ్వర్యం వచ్చే దారులను ఓపెన్ చేస్తుంది. ఎల్లప్పుడూ ఈ పదాలతో మీరు మమేకమవ్వండి. ఏ విధంగా అంటే శ్రీ ఆంజనేయ స్వామివారు శ్రీరామచంద్ర ప్రభువు కోసం నిరంతరం శ్రీరామ 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 అంటూ తన శరీరంలోని అణువణువులో నింపి నిమిడీకృతం చేసుకుంటాడో అలాగే మీరు కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని అలా నింపుకోండి. ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు. డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలను దేవుడితో పోలుస్తున్నారని మీరు ఎక్కడా సందేహపడద్దు. డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఈ పదాలు దేవుడు. ఇవి రెండు ఒకటి కాదు. దేవుడు దేవుడే. ఎందుకు నేను ఈ ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనేసనంటే, మనిషి పుట్టుక నుంచి మరణం వరకు డబ్బు, సంపదతోనే అవసరం కాబట్టి, ఒక ప్రైమరీ నీడ్‌గా మారింది కాబట్టి, ఈ పంచభూతాలతో పాటుగా డబ్బును కూడా కలుపుకోవాలి. మనము ఎప్పుడైతే ప్రేమతో, శ్రద్ధతో, అభిమానంతో, ఆప్యాయతతో డబ్బు, సంపదను మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, ఆ క్షణం నుంచి డబ్బు మన జీవితంలోకి రావడం మొదలవుతుంది ఫ్రెండ్స్. మీరు ధ్యానం చేస్తున్న ప్రతిసారి మీ జీవితంలోనికి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యములు వచ్చి చేరుతున్నట్టు, మీపై ఒక డబ్బు, సంపద వచ్చి ఒక ప్రవాహంలాగా చేరుతున్నట్టు, డబ్బు వర్షం, సంపద వర్షం కురుస్తున్నట్టు, మీరు సకల సంపదలతో, అష్టైశ్వర్యాలతో, సమస్త సిరి సంపదలతో ఉన్నట్టు మీరు ఒక రాజుగా అనుభూతి చెందండి. ఎప్పుడైతే మనం డబ్బు, సంపదతో కూడి ఉన్నామని నమ్ముతామో ఆ క్షణం నుంచి మన జీవితంలోకి డబ్బు రావడం మొదలవుతుందన్న గొప్ప విషయాన్ని తెలియజేసిన ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్.